నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మీ దగ్గర ఒక వెహికల్ ఉంది. బండి. దాంట్లో ఫ్యూయల్ ఉంది. పెట్రోల్ కూడా కావాల్సినంతగా ఉంది. అలాగే మీ ఎదురుగా ఒక పెద్ద రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు మీద మీరు బండి తీసుకొని వెళ్ళాలంటే ఇంక మీకు అడ్డంకి ఏముందనుకుంటున్నారు? బండి ఉంది. బండిలో పెట్రోల్ ఉంది. ఎదురుగా రోడ్డు ఉంది. వెళ్ళిపోవడమే కదా అనిపిస్తుంది. కానీ ఆ బండి తీసుకొని బయలుదేరాలి అంటే ఒకటి కావాలి. అదే ధైర్యం. బండి తీసుకొని ముందుకు కదిలేటప్పుడు చాలా ధైర్యం అవసరమవుతుంది. కింద పడిపోతామేమో అనే అనుమానం రావచ్చు. ఎదురు నుంచి ఎవరైనా వచ్చి ఢీకొడతారేమో అనే భయం కలగొచ్చు. కాబట్టి ధైర్యం లేకపోవడం, భయం కలగడం. ఈ 2 దాదాపు ఒకటే మీనింగ్‌లో మనం వాడుతున్నప్పటికీ ధైర్యం లేకపోవడం, భయం కలగడం ఈ 2 కొంత చిన్న డిఫరెన్స్‌తో వేరువేరుగా ఉంటాయి. మొత్తానికైతే ఇవి లేకపోతే మనిషి ఏం చేయలేడు. అన్నీ ఉన్నప్పటికి కూడా ఏమీ చేయలేడు. కాళ్ళున్నా పరిగెత్తలేడు. మెదడనేది ఉన్నా కూడా ఆలోచించలేడు. భయం ఒకసారి కమ్మేస్తే మెదడు ఆలోచించడం కూడా మానేస్తుంది. ఈరోజు మన ఆహ్, కోట్ వైస్ వ్య ఏమంటారు? కొన్ని వైస్ వర్డ్స్ చెప్పారు. ఎవరు అంటే హన్నా అరెండ్ అనే మేధావి. ఏమంటున్నారంటే, "ఇన్ ఆర్డర్ టు గో ఆన్ లివింగ్, వన్ మస్ట్ ట్రై టు ఎస్కేప్ ద డెత్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ఫెక్షనిజం." పర్ఫెక్షనిజంలో డెత్ ఉంది అనేది హన్నా ఉద్దేశం అన్నమాట. ఏంటి అంటే తెలుగులో మాట చూస్తే పరిపూర్ణత ఒక అడ్డంకి. ప్రతీదీ ఖచ్చితంగా ఏ తప్పు లేకుండా ఉండాలని కోరుకోవడం పర్ఫెక్షనిజం. దీన్నే మనం పర్ఫెక్షనిజం అంటాం. ఈ పర్ఫెక్షనిజం అనేది మన ఎదుగుదలని ఆపేస్తుంది అనేది వీరి ఉద్దేశం. జీవం లేని తనం కూడా ఈ పర్ఫెక్షనిజం నుంచే పుడుతుంది అనేది హన్నా చెప్తున్నారు. పరిపూర్ణత అంటే చలనం లేని స్థితి. ఏ మార్పుకు అవకాశం లేని చోట జీవం ఉండదు. లైఫ్ ఉండదు అని పర్ఫెక్షనిజంలో లైఫ్ ఉండదనేది ఇక్కడ మెయిన్ అండర్‌లైన్ చేసుకోవాల్సిన అంశం అన్నమాట. అది మరణంతో సమానం. ఒక వ్యక్తి అసలు కొంచెం కూడా కదలట్లేదు. ఏమాత్రం స్పందించట్లేదు. అతడు నవ్వట్లేదు, ఏడవట్లేదు. అలా అని చెప్పేసి అతడికి బాధ లేదు, సంతోషము లేదు. ఇప్పుడు ఈ స్థితిని మామూలుగా చాలామంది పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు దాన్ని సమాధి స్థితి, యోగ స్థితి అంటారేమో గానీ, సాధారణమైన మనుషులకు సంబంధించినంత వరకు ఒక వ్యక్తి ఏ చలనము లేకుండా ఉన్నాడంటే మరణించాడని అర్థం. సో, పర్ఫెక్షనిజం అనేది మరణంలో వస్తే రావచ్చేమో గానీ, నార్మల్‌గా బ్రతికున్నంత కాలం పర్ఫెక్షనిజం అనేది 100% సాధ్యం కాదు. వీలైనంత ఎక్కువగా పర్ఫెక్ట్‌గా ఉండడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. అది కొంతవరకు ఓకే. కానీ మనం 100కి 101% పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే అది మరణంతో సమానమైన స్థితికి దారితీసే ప్రమాదం ఉందన్నమాట. అయితే పర్ఫెక్షనిజాన్ని తప్పించుకోవడానికి మనకు ఒక ప్రధానమైన చిట్కా లేదంటే ప్రధానమైన ఒక జీవిత పాఠం ఏంటంటే లోపాలని అంగీకరించాలి. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. మనలోని లోపాలను, అసంపూర్ణతలను అంగీకరించినప్పుడే మనం నిజంగా జీవించగలం. మనం ఏ తప్పు చేయకూడదు, మనం ఎటువంటి పొరపాటు చేయకూడదు అనుకుంటే అప్పుడు ఏమి చేయకూడదనమాట. ఏమి చేయని వాడు మాత్రమే ఒకడు. వివేకానంద పదే పదే చెప్తూ ఉంటారు. ఒక గోడ ఏ తప్పు చేయదు. కానీ అది గోడ మాత్రమే. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఎందుకు? వీడు మనిషి కాబట్టి. చైతన్యం ఉన్న మనిషి తప్పు చేసే అవకాశం ఉంటుంది. పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అందులోంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏ కదలిక లేని, చలనం లేని గోడ లేదంటే ఒక రాయి ఇవి తప్పు చేయవు. కానీ గోడ, రాయి తప్పు చేయనంత మాత్రాన అవి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు కాదు. మనిషి ఇంపర్ఫెక్ట్ అని కాదు. ఇంపర్ఫెక్షనిజంలోనే అభివృద్ధికి, డెవలప్‌మెంట్‌కి, గ్రోత్‌కి ఛాన్స్ ఉంటుంది. అలాగే పర్ఫెక్షనిజం కోసం మడికట్టుకొని కూర్చుంటే ప్రయోగాలు చేయలేమనమాట. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడి ఆగిపోకుండా కొత్త పనులను ప్రారంభించాలంటే కూడా అదే నిజమైన జీవితం కూడా. కొత్త పనులని, కొత్త సాహసాలని చేయాలన్నప్పుడు పర్ఫెక్షనిజం అనేది సాధ్యం కాదు. మనం ఫెయిల్యూర్స్‌కి సిద్ధపడి కూడా కొన్నిసార్లు చేయాల్సుంటుంది. సామాజిక దృక్పథం రాజకీయాల్లో కూడా పరిపూర్ణ సమాజం పేరుతో కఠినమైన చట్టాలు లేదా సిద్ధాంతాలను రుద్దడం వల్ల స్వేచ్ఛ నశిస్తుంది అని ఈ హన్నా చెప్తున్నారనమాట. అంటే
పరిపాలనలో భాగంగా కొన్నిసార్లు ప్రభుత్వాలు రకరకాల చట్టాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతూ ఉంటాయి. అందులో కొన్ని అవసరమైనవి ఉండొచ్చు, కొన్ని అనవసరమైనవి ఉండొచ్చు, కొన్ని ఎజెండాతో కూడుకొని వాళ్ళ దురుద్దేశాలతో చేసేవి కూడా ఉంటాయి. మొత్తానికైతే ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో చట్టాలు తీసుకొస్తే అవి కూడా మంచి కంటే చెడు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇది రాజకీయమైన కోణం అన్నమాట. అయితే జీవితం ఒక ప్రవాహం లాంటిది. అందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ ప్రవాహాన్ని ఆస్వాదించాలి తప్ప గడ్డకట్టిన పరిపూర్ణత కోసం చూడకూడదు. ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. నది ఎక్కడో కొండల్లో పుట్టి సముద్రం దాకా ఉరుకులు పరుగులు పెడుతూ ప్రవహిస్తూ, వంకర్లు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే నదిలో ఉన్న నీళ్లు మనం తాగడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ సముద్రం ఎక్కడికి వెళ్ళదు. ఒకే దగ్గర ఉంటుంది. కాబట్టి సముద్రంలో నీళ్లు మనం తాగడానికి పనికిరావు. ఉప్పుగా ఆహ్, ఉపయోగించుకోవడానికి అంటే రోజువారీ ఉపయోగాలకి సముద్రపు నీళ్లు ఉపయోగపడవన్నమాట. ఒక చెరువు నుంచి మొదలుపెడితే సముద్రం దాకా ఎక్కడైతే నీళ్లు కదలకుండా ఉంటాయో, ఆ నీళ్లు ఏదో ఒక టైంలో కలుషితం అంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే నదులు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండే అవకాశాలు ఎక్కువ. మనిషి కావాలని కలుషితం చేస్తే తప్ప. అయితే ఈ నదులు ఎందుకు ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా ఉంటున్నాయంటే, నదులు ఒకే దగ్గర ఆగిపోవటం లేదు. నిరంతరం కదులుతూ ఉన్నాయి. అలాగే తమకు అడ్డుగా ఏదొస్తే దానికి తగ్గట్టుగా తమ ఆకారాన్ని మార్చుకుంటూ పరుగులు పెడుతూ ముందుకు పోతున్నాయి. కాబట్టి నదికి నేను ఇలాగే ఉండాలి అనే తపన లేదు. తన దారి ఎటువైపు వెళ్తే అటువైపు అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది సముద్రాన్ని చేరుకోగలుగుతుందనమాట. అట్లా మనిషి కూడా నము నదిలాగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే విషయాన్ని బ్రూస్ లీ కూడా చెప్తారు. బీ లైక్ వాటర్ అని చెప్తారు. ఎందుకు? నీళ్ళని చేతిలో పట్టుకుంటే చెయ్యి ఆకారంలోకొస్తాయి. ఒక గ్లాస్‌లో పోస్తే గ్లాస్‌లాగొస్తాయి. ఒక పెద్ద గిన్నెలోకి పోస్తే అట్లా దాని ఆకారంలోకొస్తాయి. అంటే నీటికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఏ ఆకారంలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకుంటుంది. మనిషి కూడా అలా అడ్జస్ట్ అవ్వడంలో, అటువంటి కంపాటిబిలిటీ సాధించడంలోనే మనకు సక్సెస్ ఉంటుందనమాట. నేను ఇలాగే ఉంటాను అని పర్ఫెక్షనిజం కోసం ప్రాకులాడితే జీవితం అక్కడితో ఆగిపోతుంది. అంతేకాకుండా తప్పు చేస్తామేమో అనే భయం నుండి బయటపడడమే ఎస్కేప్ అనే ఈ హన్నా అనే రైటర్ ఉద్దేశ్యం అనమాట. ఎస్కేప్ అంటే ఇక్కడ నెగెటివ్ వర్డ్ కాదు. భయం నుంచి తప్పించుకోవడం, భయం నుంచి బయటపడడం అన్నమాట. ఈ భయం నుంచి బయటపడ్డప్పుడు మనం కొత్త పనులు చేయగలుగుతాం. కొత్త సాహసాలు చేయగలుగుతాం. తద్వారా సృజనాత్మకత అంటే క్రియేటివిటీ కూడా పెరుగుతుందనమాట. మనం లోపాలను ఒప్పుకున్నప్పుడే కొత్త విషయాలను ఆలోచించగలం. సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్ట్ గాని, లేదంటే పెద్ద ప్రయోగాలు గాని, కొత్త ఆవిష్కరణలు గాని, ఇటువంటివన్నీ చేసిన వాళ్ళందరూ గూడా ఫెయిల్యూర్‌కి భయపడ్డ వాళ్ళు కాదు. ఓడిపోతామేమో అనుకుంటే అసలు ఆ ప్రయత్నమే చేసేవాళ్ళు కాదు. దానివల్ల వచ్చే ఫలితం మనకు అందేది కాదనమాట. సో, భయం లేకపోవడం వల్ల కొత్త ఆవిష్కరణలు, కొత్త రకమైన ఆలోచనలు, కొత్త రకమైన రచనల నుంచి మొదలుపెడితే కొత్త కొత్త ఆవిష్కరణలు, అంతరిక్ష ప్రయోగాల వరకు ఏదైనా సరే సాహసం మీద ఆధారపడి ఉంటుంది. సాహసం భయం లేకపోవడం మీద ఆధారపడి ఉంటుందనమాట. అంతేకాకుండా మనుషుల మధ్య వైరుధ్యం ఉంటుంది. అందరూ ఒకేలా పరిపూర్ణంగా ఉండాలని కోరుకోవడం మానవ సహజత్వానికి విరుద్ధం. పర్ఫెక్షనిజంలో అందరూ ఒకేలాగా ఉండాలి అనే ఒక ఆదర్శం గూడా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండడం సాధ్యం కాదు అనేది మానవజాతి చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాలుగా మనుషులు ఎవరికి వాళ్ళు భిన్నంగా ఉంటారే తప్ప, అందరూ ఒకేలా ఉండడం అనేది సాధ్యం కాదు. అది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకం కూడా. ముందుకు సాగడం అనేది గతం లేదా పాత పద్ధతుల్ని పట్టుకొని కూర్చోకుండా వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు వైపు అడుగులు వేయడం నిజమైన పర్ఫెక్షనిజం అన్నట్టు. అంటే ఇది ఒకే దగ్గర కొన్ని రూల్స్ పెట్టుకొని, అదే చట్రంలో ఇరుక్కొని నేను ఇలాగే ఉంటాను అనుకోవడం పర్ఫెక్షనిజం కాదు. మారుతున్న కాలంతో పాటు, మారుతున్న క్షణాలతో పాటు మనకెదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ, ఏదో ఒక కొత్త రకమైన సాహసం చేస్తూ జీవితంలో ముందుకు పోవడం, తద్వారా భయాన్ని జయించడమే నిజమైన జీవితం అని అన్నా చెప్తున్నారు. దీనిపైన మీ కామెంట్స్ మన కామెంట్ సెక్షన్‌లో చెప్పి, మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.